కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ సీతమ్మ లోగిట్లో. రచయిత కీర్తిశేషులు KNY పతంజలి. కొన్ని కుటుంబాలకి పెంపుడు జంతువులంటే ఇష్టం. అవి కుక్కలు, పిల్లులు, పందులు ఏవైనా కావచ్చు. వాటిని తమ సొంత పిల్లల్ని సాకినట్టు చూస్తారు. ఆఖరికి అవి తప్పిపోతే కుటుంబంలో మనవలు తప్పిపోయినంతగా బాధపడిపోతూ వెతుకుతారు. అవి కూడా యజమానుల మీద అంత విశ్వాసాన్ని చూపిస్తాయి. ఇవన్నీ పెంపుడు జంతువులు గల వాళ్ళకి అనుభవమే అయినప్పటికీ వాళ్ళకి పూర్తిగా తెలియనివి వాటి ఫీలింగ్స్. ఈ అంశం ఆధారంగా హృదయాన్ని పిండేసే ఒక పెంపుడు జంతువుల పెంపకాన్ని, వాటితో మనుషులు పెంచుకునే అనుబంధాన్ని వివరణాత్మకంగా రాసిన ఈ కథ నిజంగా జరిగిన కథట. ట్రూత్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఫిక్షన్ అనే వ్యాఖ్యకి ఇది నిలువెత్తు నిదర్శనం. వినండి, KNY పతంజలి గారి రచన సీతమ్మ లోగిట్లో కథ. రామకొండల నుంచి బావగారికి కానుగ్గా బుచ్చిబాబు ఒక అడవి పందిపిల్లని తెచ్చాడు. పందిపిల్ల అయినప్పటికీ అది చాలా ముద్దుగా ముచ్చటగా ఉండేది. దాని కళ్ళు అమాయకత్వంతోనూ జీవంతోనూ తళతళ మెరిసిపోయేవి. ఆ పిల్లముండ కళ్ళతో మాట్లాడేది. నన్నేం చేయకండర్రా అన్నట్టుండేవి దాని కళ్ళు. మీదపడి కరిచీకండర్రా అనేవి ఆ కళ్ళు. ఆకలిస్తున్నది, పాలు బువ్వ కలిపి పట్టుకురండర్రా అనేవి ఆ కళ్ళు. బుచ్చిబాబు గారి బావగారి పేరు డాక్టర్ గోపాలరాజు. అప్పగారి పేరు సీతమ్మ. 6 కొడుకులు, 1 కూతురు వాళ్ళకి. లైకాని ఒక కుక్క, 1 జెర్సీ ఆవు, 1 నెమలి, 2 పిల్లులు, 2 జతల చౌకీ బాతులు, 2 డజన్ల గిన్నె కోళ్ళు, 20 నాటుకోళ్ళు. 3 ఎకరాల స్థలంలో పెద్ద 4 ఇళ్ల లోగిలి, చుట్టూ ప్రహరీ. ఇంటి చుట్టూ సపోటా, జామ, నిమ్మ, దబ్బ, రాచ ఉసిరి, కొబ్బరి, మామిడి, పనస చెట్లున్నాయి. ఆ చెట్ల మీద పెట్టలున్నాయి, ఉడతలున్నాయి, మిడతలున్నాయి. ఆవరణలోని బొరియలో ఎలుకలున్నాయి, పాములున్నాయి. డాక్టర్ గారికి ఇవన్నీ అంటే చాలా ఇష్టం. సీతమ్మ గారికి ఇష్టమే కానీ వాటికి పెట్టే తిండికి, వాటి వల్ల కలిగే లాభానికి పొంతన లేనందుకు ఆమెకి చిరాగ్గా ఉండేది. పందిపిల్ల ఇంట్లో మనిషిలాగా అన్ని గదులు తిరిగేది. పాలగచ్చు మీద కాల్జారి పడిపోయి చిన్నపిల్లలాగా ఏడ్చేది. లైకాతో కలిసి సాటి పందిపిల్లతో ఆడినట్టు ఆడేది. ఆ కుక్క ఎందుకనో పందిపిల్లని దయగా సహించేది. పందిపిల్ల మరీ చిరాకు పెడితే కోరలు చూపించి గుర్రుమనేది. అప్పుడు ఆ పందిపిల్ల ఆ కుక్కకేసి ఆశ్చర్యంగా చూసేది. గబాలన పడుకుండిపోయి లైకాని పొట్టలో గోముగా ముట్టితో కుమ్మీసేది. పెరటిలో జెర్సీ ఆవు దగ్గరికెళ్ళి దాని కుడితిగోళంలో దిగిపోయి అడుగునున్న దాణా, చిట్టు, అన్నం బెతుకులు కలబడి తినేసి ఆవుకి ఒట్టి కుడితినీళ్ళు మిగిల్చేది. చవికి బాతుల మీదకి దూకుడుగా పరిగెత్తెళ్ళేది. అవి మెడలు పాములాగా సాచి బొసలు కొడుతూ మీదికొస్తుంటే పుటాయించి పారిపోయేది. అంత దూరం పరిగెత్తి ఆగి వాటి మీదికి దూకడానికి సన్నద్ధం అవుతున్నట్టుగా నటించేది. ఆ బాతులు ఆ అడవి పంది పిల్లకేసి చూసి పోవే పిల్లముండా అన్నట్టు తోకలు జాడించి వాటి దారిన పోయేవి. పెరట్లోనూ ఇంటి ముందు పిల్లలు వేసిన కరివేపాకు మొక్కల్ని, మగ మొక్కల్ని, టమాటా చెట్లని ఉత్తపుణ్యానికి పీకి పారేసేది. డాక్టర్ గారి పిల్లలు దాన్ని కొండి అని పిలిచేవారు. అందరూ ముద్దు చేసేవారు. క్రమంగా పెరిగి అది 3.5 జానలు ఎత్తయింది. కుర్రతనం మాయమైంది. మనుషుల సావాసం తగ్గించేసింది. వేళకు తినేది. కూలిన ప్రహరీ గోడ సందులోంచి బయటికెళ్ళి ఎక్కడెక్కడో తిరిగొచ్చేది. గంటల తరబడి మామిడి చెట్ల మొదటికి నేల మోరాంచి పడుకునేది. దాని కళ్ళలో తళుకు తగ్గిపోయింది. నడకలోని మెరుపు మాయమైపోయింది. ఓ రోజు పొద్దున్నే కరివేపాకు కోయడానికి వచ్చిన డాక్టర్ గారి 5వ కొడుకు బగ్గీకి అది కనిపించలేదు. కొండి కొండి అని పిలిచాడు. అలికిడి రాలేదు. అలికిడి లేదు, పంది రాలేదు. రోజు అతనిలాగా పిలిస్తే అది ఎక్కడున్నా పిలుపు వినిపిస్తే ఉరుకుల పరుకుల మీద వచ్చేది. ఏ వేరుశనక్కాయలో, పెండల దుంపలో, ఎర్రదుంపలో పెడితే నిరాసక్తంగా నవిలేసి వెళ్ళిపోయేది. బయటికి ఎక్కడికో వెళ్ళుంటుందని బగ్గీ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం, ఆ సాయంత్రం కూడా అది రాలేదు. ఇంట్లో అందరూ కంగారు పడ్డారు.
ఏ వేటకుక్కలో అందేసి ఉంటాయని భయపడ్డారు. మర్నాటి ఉదయం 5 గంటలకే లేచి బగ్గి ఊర్లో వేటకుక్కలు పెంచే రాజుల ఇళ్లన్నీ తిరిగి వాకప్ చేశాడు. ఎవరికీ ఏమీ తెలియదు. జగ్గు అనే జ్ఞాతిని తీసుకుని అతను కొవ్వాడ కొండలకెళ్ళి గొంతెత్తి కొండి కొండి అని పిలిచాడు. ఆ పిలుపు కొండలో ఇంకిపోయింది. ఓ 2 గంటలు కొండలు మిట్టలు తిరిగి నిరాశగా వెనుతిరిగాడు. కుక్కలు కాకపోతే ఎనుములు పట్టేస్తాయి, లేదా ఎవరో వేట జట్టు ఈటపెట్టి పొడిచేస్తారు. నేను చెబుతూనే ఉన్నాను, మొన్న దసరాకు కోసేస్తే పోయేది అన్నాడు జగ్గు. బగ్గి ఏమీ మాట్లాడలేదు. అతని మనసు బాగాలేదు. ఊరి పొలిమేర చేరేసరికి వెనక ఏదో చప్పుడు. వెనుదిరిగి చూస్తే కొండి. వెలిగిపోయింది బగ్గి ముఖం. పరిగెత్తుకొచ్చింది కొండి. బగ్గి కూచుని దాన్ని 2 చేతులతోనూ పట్టేసుకుని దాని నొసటి మీద ముద్దు పెట్టేసుకున్నాడు. దాని ఒళ్ళెంతా నిమిరాడు. అది పరవశించిపోతూ గీగీమన్నది గోముగా. మొత్తానికి వచ్చేసిందిరా మన కొండి. రేపు ముక్కనుమ రోజునే కోసి నా మాట విను అని జగ్గు సలహా ఇచ్చాడు. మహాసంబరంగా ఇంటికి ఆ పందిని తీసుకువెళ్ళాడు బగ్గి. ఇంట్లో అందరూ సంతోషించారు. డాక్టర్ గారు దానికి కిలో బెల్లం ముక్క చేత్తో తినిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరో 4 రోజుల తర్వాత మళ్ళీ కొండి మాయమైపోయింది. కొవ్వాడ కొండల్లో లేనట్టుగా ఉన్నది, కొత్తవలస కొండల్లో లేనట్టుగా ఉన్నది, గోడి కొండల్లో లేనట్టున్నది. ఉంటే మన బగ్గీగాడు పిలిస్తే రాకుండా ఉండేదా? అడవులు పట్టేసి ఉంటుంది అని సీతమ్మ సరిపెట్టుకుంటే, పంది మరుపట్టారు, అది ఈ పాటికి మనని మర్చిపోయి ఉంటుంది అన్నాడు బుచ్చిబాబు గారి అన్న చిన్నబాబు. అడవి జంతు అడవిలో ఉండడానికే ఇష్టపడతాది, మనుషుల కంపు దానికి గిట్టదు అని గడ్డన్న అనే పేషెంటు వివరణ లాంటిది ఇచ్చాడు. బగ్గి ఊర్లో వేటదారులకి, కొవ్వాడ వేటదారులకి, గంధవరం వేట జట్టుకి కబురు పెట్టాడు. మా కొండికి బోర మీద, కుడికాలు మీద వెంట్రుకలు తెల్లగా ఉంటాయి, కనబడితే కొట్టికండి, మాకు కబురెట్టండి అని ఆ కబురు సారాంశం. ఏమీ ఫలితం లేకపోయింది. 2 నెలలు గడిచిపోయాయి. అందరూ దాని గురించి మరచిపోయారు. డాక్టర్ గారు క్యాంపుకెళ్లారు. ఊర్లో దొంగాటకం ఎక్కువగా ఉందని సీతమ్మగారి పెద్ద తమ్ముడు చిన్నబాబు తుపాకీ పట్టుకుని ఆ రోజు ఇంట్లో తోడుగా ఉండడానికి వచ్చి తూర్పు గదిలో పడుకున్నాడు. తెల్లవారు 2 గంటల వేళ. ధడధడమనే శబ్దంతో వీధి తలుపులు ఊగిపోతున్నాయి. తలుపులు బలమైనవి కాకపోతే విరిగిపోయేవి. ఇంట్లో అందరూ లేచిపోయారు. చిన్నబాబు తుపాకీ పుచ్చుకుని వచ్చాడు. సీతమ్మ పిల్లలు వెళ్ళి అరుగు మీద నిల్చుని చూస్తున్నారు. ఎవరిది అని కోపంగా అడిగాడు చిన్నబాబు. జవాబు రాలేదు. తలుపులు విరగ్గొట్టడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. చిన్నబాబు కుడి చేత్తో తుపాకీ పట్టుకుని ఎడమ చేత్తో తలుపు గెడతీస్తుండగానే ఇంటిలో చొరబడిపోయింది కొండి. అది ఘీమంటూ ఘీమంటూ 4 ఏళ్ల వాకిట్లో అటు ఇటు పరిగెత్తింది. నీళ్లగాబుని ముట్టితో కొడితే 10 బిందెల నీళ్లున్న అంతగాబు తిరగబడిపోయింది. పెళ్లరుగు మీద ఈశాన్య మూలనున్న తులసికోటకు కొండి ముట్టితో కొడితే ఆ ఇత్తడి తులసికోట ఎగిరి అంత దూరం పడింది. పెళ్లరుగు మీద ఆరేసి ఉన్న చీరల్ని ముట్టితోనూ కాళ్ల గిట్టలతోనూ చీరి పేలికలు చేసింది. వంటగది వైపు పరిగెత్తి మూతితో ఆ తలుపుని బలంగా కొట్టింది. బయట నుంచి కోపంగా అరుస్తూ వచ్చిన లైకాను గోడకేసి నొక్కేసింది. అంతకుక్క కూడా కుయ్యో మొర్రోమన్నది. దాన్ని వదిలేసి పెళ్లరుగు మీదున్న సీతమ్మ వైపు పరిగెట్టింది. పిల్లలు సీతమ్మ కంగారుగా చెదిరిపోయారు. కొండి కొండి అని బగ్గి పిలుస్తుంటే అది దురుసుగా వాడి మీదకి వెళ్ళిపోయింది. బగ్గి చటాలన డైనింగ్ టేబుల్ ఎక్కిపోయాడు. పనున్నట్టు అది ఇంట్లోంచి బయటే పరిగెత్తింది. దానికి పిచ్చెక్కిపోయినట్టుందోయ్ అంది సీతమ్మ భయంగా తమ్ముడితో. చిన్నబాబు బీడీ వెలిగించుకున్నాడు. చిన్నబాబు, బగ్గి, సీతమ్మ, మిగిలిన పిల్లలు ఇంట్లోంచి బయటకొచ్చారు. కోళ్లగూడు విరిగిపోయినది. కోళ్లు గోలగోలగా అరుస్తున్నాయి. చవికి బాతులు మెడలు చాపి బుస కొడుతూ కొంపలండుకుపోయినట్టు అరుస్తున్నాయి. కొండి ముట్టితో పెళ్లగిస్తే పక్వానికొచ్చిన పళ్లతో సహా ఒక బొప్పాయి చెట్టు విరిగిపోయింది. తెల్లారి వెన్నెల్లో కొండి దెయ్యం పట్టిందానిలాగా కనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, మీరందరూ ఆ పిట్టగోడ మీద కూర్చోండి అన్నాడు చిన్నబాబు. అందరూ అదే చేశారు. పంది అటు ఇటు పరిగెట్టింది. అటు పరిగెట్టింది, ఇటు పరిగెట్టింది. ఘీఘీమని అరుస్తూ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ లేపేసింది. లైకా భయపడిపోయి చిన్నబాబు వెనకాల నుంచుని భౌభమని గోలగా అరుస్తున్నది. కొండి ఉన్నట్టుండి చిన్నబాబు వంక పరిగెత్తుకుని రావడం మొదలుపెట్టింది. చిన్నబాబు తాపీగా తుపాకీ ఎక్కుపెట్టాడు. వద్దోయ్ చిన్నమామయ్య, వద్దు వద్దు,
అని బగ్గి కేకలేసి పెట్టకొడమించి దూకుతున్నప్పుడే చిన్నబాబు ట్రిగ్గర్ నొక్కేశాడు. చిన్నబాబుకి ఒక్క అడుగు దూరంలో కొండి కూలిపోయింది. దాన్ని చంపకపోతే మనం చస్తాం అని వివరించి చిన్నబాబు మరో బీడీ వెలిగించాడు. రేపు బావొస్తే గొడవైపోతుంది అన్నది సీతాదేవి భయంగా. ఆ సంగతి నాకు వదిలి అన్నాడు చిన్నబాబు తుపాకీ సీతమ్మకి అందిస్తూ. మేనమామ మేనళ్ళు కలిసి పట్టుకుని ఆ పందిని ఇంట్లోకి చేరేసి పెళ్లరుగు మీద పడేశారు. చిన్నబాబు పేల్చిన గుండు దాని నుదిటి మీద తగిలింది. అక్కడి నుంచి నెత్తురు సన్నగా కారుతోంది. అందరూ దాని చుట్టూ నిల్చుని ఒక్కొక్కరే తిరిగి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. గిన్ని కోళ్ళు బాతులు ఇంకా అరుస్తూనే ఉన్నాయి. కోళ్లు గోల చేయడం మానేశాయి. లైక పెళ్లరుగు మీద చచ్చిపడి ఉన్న పంది పక్కన కూర్చుని ఆకాశం వైపు మోర ఎత్తి ఓ ఓమని ఏడ్చింది. చీచి అని తిట్టి దాన్ని వీధిలోకి తరిమి చిన్నబాబు వీతెరుపు మళ్లీ వేసేశాడు. పొద్దున్న యాతన్నప్పకి కబురు చేస్తే వచ్చి ఆ పందిని పెరట్లోకి చేర్చి దాన్ని కోశాడు. చూలుతో ఉందండి బాబు, 3 పిల్లలున్నాయి పొట్టలో అని చెప్పాడు తన పని తాను చేసుకుంటూనే. చిన్నబాబు గుండెలో కలుక్కుమన్నది. విషయం అంతా అతనికి అర్థమైపోయింది. అడవి పంది ఎదకొచ్చి జత కోసం అడవికి వెళ్ళింది. చూలుతో కానుపు కోసం పుట్టింటికి వచ్చింది. ఆ సంబరంతో పిచ్చి పిచ్చి పనులు చేసింది. బుద్ధిహీనంగా తుపాకీ పెట్టి నేను దాన్ని చంపేశాను. కళ్లలో నీళ్లు తిరిగాయి చిన్నబాబుకి. చెంపలు వాయించుకుని భగవంతుడికి క్షమాపణ చెప్పుకుంది సీతమ్మ. ఈ కథ కేఎన్వై పతంజలి గారి ఇంట్లో నిజంగా జరిగిన కథట. ఆ డాక్టర్ గారు కేఎన్వై పతంజలి గారి తండ్రి గారు, ఆ సీతమ్మ మా అమ్మయ్య, ఆ చిన్నబాబు మా రెండో మేనమామ అంటున్నారు రచయిత కేఎన్వై పతంజలి. విన్నారు కదండి కేఎన్వై పతంజలి గారి కథ సీతమ్మ వాకిట్లో. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.